హలో అండి. హాయ్. మా బావ పుట్టిన తర్వాత ఇదే మొదటి భోగి పండుగ కాబట్టి భోగి పండ్లయితే పోయాలి అని అనుకుంటున్నాను. ఆ వేడుక ఎలా చేశాను అనేది నేను ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను. భోగి మంట వేస్తాం కదా, వేసిన తర్వాత నేనైతే కుండలో కొంచెం నీళ్ళైతే పెట్టానన్నమాట. భోగి మంటలో కాగిన నీళ్లు పోస్తే మంచిది అని అంటారు కదా, అందుకనేసి అక్కడ నీళ్ళైతే కాగబెట్టేశాను. ఇక్కడ నేను కొంచెం మంగళ స్నానం చేపిద్దాము అని అనుకుంటున్నాను. అందుకని వాటర్ తోడేసుకున్న తర్వాత దాంతో కొంచెం ఫ్లవర్స్ను, బంతిపూలు కానీ చామంతి పూలు కానీ అట్లా వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసాను అనమాట, మంగళ స్నానం కాబట్టి. అలాగ వేసేసి కొంచెం వాటర్ అట్లా తిప్పేసి బాబుకైతే స్నానం చేపిచ్చేసాను. నేను ఇంకో పక్కన ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. చూడండి, మనకు కావాల్సిన వస్తువులు వచ్చేసి మనకు ఓన్లీ అక్షంతలు చేసుకుంటాం అనమాట. అక్షంతలు కొంచెం సరిపోతాయి. దాని తర్వాత బంతి పూలు కానివ్వండి, భోగి పండ్లకి మనకు కావాల్సింది రేగి పండ్లు. రేగి పండ్లు మనకు బయట ఈజీగా దొరుకుతాయి, లేదంటే మనం కొనుక్కొచ్చుకోవచ్చు. ఇంకా ఫ్లవర్స్ కూడా మనకు అవైలబుల్లోనే ఉంటాయి. మనం వేసుకుంటే కాయిన్స్ అయినా వేసుకోవచ్చు అండి, చిల్లర ఉంటుంది కదా మనకు 1 రూపీ 2 రూపీ కాయిన్స్, ఇట్లాగా కాయిన్స్ వేసుకోవచ్చు, చాక్లెట్స్ వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే శనగపప్పు ఇట్లా నానబెట్టిన పప్పులు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు. ఇవన్నీ అంటే ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళైతే వేసుకోవచ్చు అనమాట. నేను ఇవైతే వేస్తున్నాను చూడండి. ఇవి మొత్తం కూడా నేను ఇట్లా సెపరేట్గా తీసుకున్నాను. స్వీట్ కోసం నేను కొంచెం చాక్లెట్స్ అయితే కలుపుతున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను ఒక పక్కన అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. కాయిన్స్ మన ఇష్టం అనమాట, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని కాయిన్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక బౌల్లో అయితే తీసుకొని కలిపెట్టుకోండి, ఎందుకంటే ఒక్కొక్కటి తీసుకొని వేయడం కష్టం కాబట్టి అన్నీ ఒక బౌల్లో వేసుకొని మనం కొంచెం తీసుకొని బాబు మీద వేస్తే సరిపోతుంది. అందుకని నేను అన్నీ చూపిస్తున్నాను మీకు విడివిడిగా. ఇక్కడ అన్నీ కూడా నేను ఒక బౌల్లో అయితే వేసుకొని కలిపైతే చూపిస్తున్నాను. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే రెక్టిఫై చేసుకొని అయితే చేస్తున్నాను. నేను తెలుసుకొని చేస్తున్నాను. ఇది మా అమ్మ వాళ్ళు కానివ్వండి, ఇటు పక్క ఎవరు చేయలేదన్నమాట. నేను ఫస్ట్గా చేస్తున్నాను కాబట్టి నాకు కూడా అంత ఐడియా లేదు. మనకు వేసుకుంటే చెరుకు గడ్డలు కూడా వేసుకోవచ్చు అండి, చెరుకు ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. కొన్ని అక్షింతలు ఇట్లాగా అన్నీ కూడా కలిపేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకోండి. అసలు ఈ భోగి పండ్లు పసిపిల్లలకి ఎందుకు వేస్తారు అని అంటే, మనకు భోగి వల్ల కొంచెం వీళ్ళకి దిష్టి తగులుతుందంటండి. చిన్నపిల్ల వాళ్ళకి దిష్టి తగలుకోకుండా ఈ నరదిష్టి కానివ్వండి, గ్రహపీడనం ఇవన్నీ పోవడానికి కూడా భోగి పండ్లని అయితే మనం తల మీద వేస్తాము. తల మీద వచ్చేసి మనకు బ్రహ్మ నాడి అని ఉంటుందండి, ఒక బ్రహ్మ హోల్ అనమాట. అక్కడ వేస్తే ఏంటంటే ఉండే దిష్టి అంతా పోతుంది అని చెప్పేసి ఒక ఆచారం అయితే ఉంది. అందుకనేసి అయితే నేను ఫస్ట్ టైం మా బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ పండుగ అనమాట ఇది. అందుకనేసి అయితే నేను ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుని అయితే చేస్తున్నాను. పెద్దల ఆశీర్వాదం ఉంటే మంచిది కదా అని చెప్పేసి నేనైతే ఇట్లాగా పెద్దలందరినీ పిలుచుకొని అయితే వాళ్ళ ఆశీర్వాదం అయితే ఇప్పిస్తున్నానండి. బాబు మాత్రం మంచిగానే సపోర్ట్ చేశాడు, ఏమి ఏడ్చలేదు. మన స్టార్టింగ్ మంత్స్ బేబీని అయితే వాళ్ళు సరిగా కూర్చోలేరు కాబట్టి ఇట్లాగా మనం ఒళ్ళో కూర్చోబెట్టుకొని అయితే చేపించుకోవచ్చండి. దీనికి ఎవరైనా కానీ ఆచారం అంటూ ఏమీ లేదు, ఎవరైనా కానీ బాబుని ఆశీర్వదించవచ్చు. ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళే ఉంటారు కదా, మనకు వాళ్ళు వీళ్ళు అని ఏం తేడా ఏం లేదు, ఎవరైనా ఆశీర్వదించవచ్చు అనమాట. బాబు అయితే మంచిగానే ఎంజాయ్ చేస్తున్నాండి. పైనుంచి అక్షింతలు పూలు అవి పడుతున్నాయి కదా, ఏంటి రాలుతున్నాయి అని చెప్పేసి అవైతే చూస్తూ ఉన్నాడు. అల్లరైతే ఏం చేయలేదు. చాక్లెట్లు అట్లా వేసాం కదా, అవి కింద పడుతుంటే వాటిని అయితే పట్టుకొని అయితే కూర్చున్నాను. కొంచెంసేపు అయితే నేను కూర్చొని పట్టుకున్నానండి. తర్వాత బాబుని చైర్లో కూర్చోబెట్టడానికి అయితే ట్రై చేశాను. పర్లేదు, కూర్చున్నాడు బాగానే, అంటే పడిపోకుండా అట్లాగా స్టేబుల్గానే కూర్చున్నాడు కొంతసేపు అయితే. వీటి భోగి పండ్లలో మనం ఈ రేగి పండ్లును, పూలు, కాయిన్స్ ఇవన్నీ కలుపుతున్నాం కదండి. ఒక్కో దానికి కూడా ఒక్కో స్టోరీ ఉందన్నమాట. మనకు భోగి పండ్లు పడితే అది యోగి అని అంటారు, లేదంటే కాయిన్స్ కానీ మన తల మీద అలాగే ఉండిపోతే వాడు భోగి అవుతాడు అని అంటారు. ఒక్కో దానికి ఒక్క స్టోరీ ఉందన్నమాట. మా బాబుకైతే ఏది కూడా నిల్చోలేదు, ఎందుకంటే బాగా గుండు కదా, బాగా నున్నంగా ఉందన్నమాట. అన్నీ వేసిన వెంటనే అయితే జారిపోతున్నాయి. తల కొంచెం అటు ఇటు మూవ్ అయినా కానీ ఒక్క పాటికలు కూడా మిగలట్లేదు, అన్నీ కూడా కింద పడిపోతున్నాయి అనమాట. పర్లేదు, అన్నీ కూడా తల మీద మంచిగానే పడినాయి.